ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయంలోని 14వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా అన్నారు: గొప్ప బాహువులు కలగో అర్జున, సమస్త కర్మలు నెరవేరుటకు కర్మకాండ యొక్క అంతమును తెలుపు సాంఖ్యశాస్త్రమును చెప్పబడిన ఈ 5 కారణములు కావాలము. అయితే ఈరోజు తెలుసుకునేటువంటి 14వ శ్లోకంలో భగవానుడు ఆ 5 కారణాలు ఏంటో తెలుపుతున్నారు. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధా చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. అత్ర ఈ కర్మాచరణ విషయమున అధిష్టానం శరీరము, తథా అటులనే కర్త పృథగ్విధం వేరువేరు విధములగు, కరణంచ ఇంద్రియములు, వివిధా నానా విధములుగాను, పృథక్ వేరువేరుగా ఉండు, చేష్టాహ చ క్రియలు, పంచమం ఐదవది అయినా దైవం చ దైవమును భవంతి కారణములగుచున్నవి. ఈ కర్మాచరణ విషయమున శరీరము, కర్త, వివిధములగు ఇంద్రియములు, పలు విధములుగాను వేరువేరుగాను ఉండు క్రియలు 5వదియగు దైవమును కారణములుగా ఉన్నాయి. ఇక్కడ కారణములు అంటే 12: పంచగంధేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నమాట. చేష్టలు అనగా వాని వ్యాపారములు. ఇక్కడ దైవం అంటే ఆయా ఇంద్రియాదుల అధిష్టాన దేవతలను కానీ లేక పూర్వజన్మ సంస్కారములు కానీ చెప్పవచ్చును. ఓం శ్రీ సాయిరామ్.